అందరికీ నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి చర్యలు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా వీళ్ళ పరిపాలన ఉంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈ 2025-26 సంవత్సరాల బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్కి 3,500 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే కానీ పేద ప్రజలకి వైద్యం అందే పరిస్థితి లేదు. ఏప్రిల్ 7వ తేదీ ఈ రోజు నుంచి కూడా ఏవైతే స్పెషాలిటీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నాయో వీళ్ళు అందరూ కూడా పూర్తిగా వైద్య సేవలు నిలుపుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మాకు కనీసం బిల్లులు చెల్లించండి అని చెప్పి ఈ 3 నెలల్లోనే దాదాపుగా 26 సార్లు ఉత్తరాలు ఈ ఆశ అంటే ఈ స్పెషాలిటీ హాస్పిటల్ తాలూకా యాజమాన్య సంఘం ఏదైతే ఉందో వీళ్ళు 26 సార్లు కూటమి ప్రభుత్వానికి లెటర్స్ రాయడం జరిగింది. నిధులను విడుదల చేయండి, వైద్య సేవలు కొనసాగించాలంటే నిధులు విడుదల చేయకపోతే కనీసం జీతాలు కూడా వైద్య సేవలు చేసే వాళ్ళకి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ వైద్యం చేయించుకున్నటువంటి ప్రజలకు కనీసం మందులు కూడా ఇచ్చే పరిస్థితిలోని ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఏవీ లేవు. అందువలన మీరు కనీసం 1,500 కోట్ల రూపాయలైనా సరే నిధులు విడుదల చేయండి అని చెప్పి 26 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాస్తే కనీసం పట్టించుకునే పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. దీనివలన ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితుల్లోకి ఈ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళిపోయి కనీసం పేద ప్రజలకు వైద్యం అందనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎట్లాగా తీసేశారు, దీనిని ఆయుష్మాన్ భారత్లో పెట్టి కనీసం ఆ వైద్య సేవలైనా సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే వైద్య సేవలైనా సరే ప్రజలకి అందించడానికి ఈ నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించవలసినటువంటి 3,500 కోట్ల రూపాయల బకాయిల్ని పూర్తిగా చెల్లించకపోవడం వల్ల ఈ రోజు నుంచి పూర్తిగా వైద్య సేవలు నిలిపేస్తున్నామని చెప్పి ఈ హాస్పిటల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలోని ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీరు ఉంది. గతంలో కోవిడ్ వచ్చేటప్పుడు భారతదేశం అంతా కూడా ఈ మహమ్మారికి విలవల్లాడిపోతే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం తప్ప ఏది ఎక్కువ కాదని చెప్పి దాదాపుగా 14 మెడికల్ కాలేజీలు పెట్టడము, అదేవిధంగా మెరుగైనటువంటి సేవలు అందించడానికి తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా భారతదేశం అంతా కూడా కొనియాడే పరిస్థితి గతంలో ఉంటే, ఎందుకంటే అంత మెరుగైన సేవలు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలోని వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఉంటే ఈరోజు కనీసం ఉన్నటువంటి రాష్ట్రంలోనే వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఉంది. ఇప్పటికైనా పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వము కార్యాచరణ చేసి కనీసం 1,500 కోట్ల రూపాయలు ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు అడుగుతున్నారో వాటిని విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు. ఒకవేళ చెల్లించలేనట్లయితే పేద ప్రజలు ఆరోగ్యానికి భద్రత లేకుండా పోతుంది. దీన్ని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.